హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నందగోపాల్ని పట్టుకున్న రాజ్ కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్యలు ఇద్దరు ఆ నందగోపాల్ని పట్టుకోవడానికి కారులో వెళ్తూ ఉంటారు. అలా రాజ్ కావ్యలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి కార్కి అడ్డంగా నుంచొని ఆపండి ఆపండి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్తో గొడవ పడుతూ స్టీరింగ్ని తిప్పేస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఆగు కళావతి అని అంటాడు. ఎదురుగా ఒక అతను కారుకి అడ్డంగా ఉండడం చూసి కావ్య ఆశ్చర్యపోయి అమ్మో అని చెవులు మూసుకుంటుంది. రాజ్ సడన్ బ్రేక్ వేస్తాడు. అలా అతను బ్రతికే ఉంటాడు. ఇద్దరు కారు దిగి వెళ్ళి చూస్తే అతను నాకు ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి, కాస్త నాకు లిఫ్ట్ ఇస్తారా, మీకు దరిద్రం అని అనుకోకుండా నన్ను కాస్త నాకు పెళ్లి చూపులు జరిగే చోట నన్ను పడేసిపోతారా అని అంటాడు. అప్పుడు రాజ్ సరే ఎక్కిచావు అని అతన్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. అలా అతను ఈవిడెవరు అని అడుగుతాడు. అప్పుడు రాజ్ ఆవిడ మా బాస్, నేను ఆవిడకి డ్రైవర్ని అని అంటాడు. అప్పుడు అతను మిమ్మల్ని చూస్తే డ్రైవర్ లాగా కనిపించడం లేదే అని అంటాడు. అప్పుడు రాజ్ నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా మీరు పెళ్ళికొడుకులాగా అస్సలు కనిపించలేదు, కానీ నేను నమ్మట్లేదు, అలానే ఇది కూడా అని అంటాడు. అప్పుడు అతను మీకు కూడా నాలానే దరిద్రపు వెటకారం ఎక్కువగానే ఉన్నట్టుందే అని అంటాడు. అప్పుడు రాజ్ నాకు వెటకారం చేయడం వచ్చు, కానీ కానీ మీ అంత దరిద్రంగా చేయడం అస్సలు రాదు అని అంటాడు. కావ్య వెనకాల కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు అతను సార్, నాకు ఇంకొక దరిద్రపు డౌట్ వచ్చింది. అవును, మీరు నన్ను కార్ ఎక్కించుకునేటప్పుడు మీ బాస్ పర్మిషన్ తీసుకోలేదేంటి అని అంటాడు. అప్పుడు రాజ్ మా బాస్ చాలా మంచిదిలే, నేను ఎవరిని కార్ ఎక్కించుకున్నా కానీ ఏమీ అనరు అని అంటాడు. అప్పుడు అతను ఎవరినైనా అంటే ఎవరినైనానా అని అంటాడు. అప్పుడు రాజ్ కావాలని కావ్య ముందు ఎవరినైనా అని అంటాడు. అప్పుడు కావ్య ఎవరినైనానా, చెప్తా నాగండి మీ సంగతి అని, డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోనివ్వు, నాకు చాలా లేట్ అవుతుంది, పైగా మధ్యలో అనవసరంగా ఇలాంటి వాళ్ళని ఎక్కించుకొని నా టైంని వేస్ట్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు రాజ్ ఆశ్చర్యంగా కావ్య వైపు తిరిగి చూస్తాడు. అప్పుడు కావ్య నవ్వుతుంది. అప్పుడు అతను అదేంటండి, ఇప్పుడే కదా మీ బాస్ ఎవరిని ఎక్కించుకున్నా కానీ ఏమన్నారు అన్నావు, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటాడు. అప్పుడు రాజ్ అంటే అది మా బాస్ కొంచెం హర్ట్ అయినట్టుంది, అందుకే అలా మాట్లాడుతుందిలే, నువ్వేం పట్టించుకోకు అని అంటాడు. అలా అతన్ని ఒక చోట దింపేసి వాళ్ళిద్దరూ వెళ్తారు. చివరాఖరికి నందగోపాల్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. అక్కడ రాజ్ కావ్యలిద్దరూ లోపలికి వెళ్ళిపోతూ ఉండగా సెక్యూరిటీ ఆపేసి హలో హలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇద్దరు అని అంటాడు. అప్పుడు రాజ్ నేను మీ బాస్ ఫ్రెండ్ని గుర్తుపట్టలేదా, ఇప్పటికి చాలాసార్లే ఇటువైపు వచ్చానే, అయినా మీ బాస్కి ఏదో డబ్బులు అవసరం ఉండి ఇచ్చి వెళ్దామని వచ్చాను, కానీ నువ్వు ఇలా నన్ను ఇక్కడే ఆపేస్తున్నావు, ఈ విషయం కనుక నీ బాస్కి తెలిసిందే అనుకో, నిన్ను వెంటనే ఉద్యోగంలో నుంచి పీకి పారేస్తాడు, ఆలోచించుకో నువ్వే అని అంటాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ అవునా సార్, మా బాస్కి ఫ్రెండా మీరు, పైగా మా బాస్కి డబ్బులు ఇవ్వడానికి వచ్చారా, అయితే మీరిద్దరు లోపల వెయిట్ చేయండి అని రాజ్ కావ్యలు ఇద్దరిని లోపలికి పంపిస్తారు. అలా రాజ్ కావ్యలు ఇద్దరు ఆ విల్లాని చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. అలా కావ్య ఈ విల్లా చాలా బాగుంది కదండి అని అంటుంది. అప్పుడు రాజ్ అవును కళావతి, ఈ విల్లా చాలా బాగుంది, ఎలాగో మనం వాడి దగ్గర 100 కోట్లు రికవరీ చేయాలి కదా, అందులో ఈ విల్లాని తీసేసుకుందాం అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అలా బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే మొత్తం డెకరేషన్ చేసి ఉంటుంది. అప్పుడు కావ్య అదంతా చూసి ఈ సెటప్ అంతా చూస్తూ ఉంటే నాకు అచ్చం ఆ బూత్ బంగ్లాలో చేసిన సెటప్లా అనిపిస్తోందండి అని అంటుంది. అప్పుడు
రాజ్ నువ్వు ఆ బూత్ బంగ్లాని మాత్రం అస్సలు మర్చిపోవు కదా అని అంటాడు. అప్పుడు కావ్య ఎలా ఎలా మర్చిపోగలనండి, మీరు నా కోసం ఎంతో ప్రేమగా చేయించిన సెటప్ కదా అది అని రాజ్ని ఆడుకోవాలని కావాలని అంటూ ఉంటుంది. అలా కావ్య కాలుకి తన చీర అడ్డుపడి రాజ్ మీద పడతాడు. అలా వాళ్ళిద్దరు వెళ్ళి బెడ్ పైన పడతారు. అప్పుడు రాజ్ కావ్యని అలానే చూస్తూ ఉంటాడు. కాసేపటి వరకు ఇద్దరు అలానే ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ లిల్లీని తీసుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు నందగోపాల్, డియర్ నీకోసమే లోపల చాలా అరేంజ్మెంట్స్ చేశాను డియర్ అని అంటాడు. అప్పుడు లిల్లీ, అవునా డియర్, అయితే పద వెళ్దాం అని ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు రాజ్ కావ్యలకి వినిపించి అప్పుడు కావ్య, ఎవండి వాళ్ళు వస్తున్నారు అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ బెడ్ వెనకాల దాక్కుంటారు. అప్పుడు నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని బెడ్రూమ్లోకి వస్తాడు. వాళ్ళిద్దరూ లోపలికి రాగానే తన గర్ల్ ఫ్రెండ్, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి డియర్ అని అంటుంది. అప్పుడు నందగోపాల్, మరి నంద అంటే ఏమనుకున్నావు? ఓన్లీ ఫ్రాడ్ చేయడమే వచ్చనుకున్నావా? నా గర్ల్ ఫ్రెండ్ని ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు అని అంటాడు. అప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, అవునా డియర్ అని అంటుంది. అప్పుడు నందగోపాల్ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాజ్ కావ్యలి ఇద్దరూ ఇదే మంచి సమయం అని, అస్సలు పారిపోకుండా ఉంటాడు అని ఆ నందగోపాల్ని పట్టుకోవడానికి అప్పుడు రాజ్ కూడా, నాకు కూడా నువ్వు చేసిన అరేంజ్మెంట్స్ చాలా బాగా నచ్చాయి డియర్ అని అంటాడు. అప్పుడు నందగోపాల్, ఇదేంటి ఎవరో అబ్బాయి వాయిస్ వినిపిస్తోంది అని చుట్టుపక్కలంతా కంగారు పడుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడు లిల్లీ, ఏమైంది డియర్ అని అంటుంది. అప్పుడు నందగోపాల్, నీకు ఇప్పుడు ఎవరి వాయిస్ అన్నా వినిపించిందా అని అంటాడు. అప్పుడు లిల్లీ, నాకేం వినపడలేదే అని అంటుంది. అప్పుడు నందగోపాల్, అవునా, నేనే ఏదో భ్రమపడి ఉంటానులే అని మళ్ళీ లిల్లీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాజ్ మళ్ళీ, నాకు వినిపించిందిగా అని అంటాడు. అప్పుడు నందగోపాల్ మళ్ళీ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య, ఎవరి వాయిస్ వినిపిస్తుందా అని వెతుక్కుంటున్నావా అని అంటుంది. అప్పుడు నందగోపాల్ మళ్ళీ ఎవరో ఒక అమ్మాయి వాయిస్ కూడా వినిపించిందే అని చూస్తూ ఉంటాడు. అలా రాజ్ కావ్యలు ఇద్దరు ఒకేసారి వచ్చి ఆ నందగోపాల్ని పట్టుకుంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.